హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. మీ కళ్ళను మీరే నమ్మరు, ఓ రేంజ్లో క్రియేటివిటీ చేసిన క్రియేటర్, కేక్లతో బొమ్మలకు ప్రాణాలు పోసిన కళాకృతి, అభినందించకుండా ఉండలేని నెటిజన్లు. ఇండోనేషియాలో ప్రమాదానికి గురైన బైక్ రేసర్, మోటో గ్రాండ్ ప్రీ తుది పోరుకు ముందు ప్రాక్టీస్లో విషాదం, ప్రాణాలతో బయటపడ్డ రేసర్ అదృష్టం. నాలుగు దేశాల్లోని అపురూపమైన వృక్షాలు, కలర్ అందాలతో ప్రత్యేకత చాటుకున్న చెట్లు, చూడ్డానికి వింతగా అనిపించిన వాస్తవం. చైనాలో ఘోర విమాన ప్రమాదం, 133 మంది ప్రయాణికుల మరణం, గ్వాంగ్జీ జియాంగ్ పర్వత ప్రాంతంలో దుర్ఘటన. రెండెద్దుల మధ్య పోరాటం, శునకానికి ప్రాణ సంకటం, ఎదురాయిడి పోజిచ్చి చిక్కిపోయిన గ్రామసింహం, కొమ్ములతో కుమ్మేయగా బుద్ధొచ్చి పరారైన వైనం. సినీ నటి కృతి కర్బందా పోల్ డాన్స్, తనకు రారు సాటెవ్వరంటున్న ఫ్యాన్స్, టాలెంట్ చూసి నివ్వెరపోయిన అభిమానుల కామెంట్స్. రైట్, ఇక వార్తల వివరాల్లోకి వస్తే, పెళ్లి మండపంలో వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు కూర్చునున్నారు. అయితే పెళ్లి కొడుకు వధువుకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని ముందుగానే ప్లాన్ చేశాడు. తనకు కాబోయే భార్యకు లవ్లీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. దాంతో వెంటనే లేచి అక్కడి నుంచి కొంత దూరం నడిచాక డ్యాన్స్ చేయడం మొదలెట్టాడు. ఈ క్యూట్ లిటిల్ సర్ప్రైజ్ చూసి పెళ్లి కూతురే కాదు, పక్కన ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత గులాబీ పువ్వు తీసుకుని లవ్ ప్రపోజ్ చేసి అద్భుతమైన డ్యాన్స్తో అందరినీ అలరించారు. వీడియో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మరు, కానీ అది నిజమైనదని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇక్కడ కనిపించేవాడిని క్రియేటివిటీతో తయారు చేసినవి. ఓ కత్తితో కట్ చేస్తే అసలు విషయం బయటపడింది. కేక్ వాడే పదార్థాలతో అలా షూస్, చీజ్, పావురం, ఫుట్బాల్, బర్గర్, షూ బాక్స్, సెల్ ఫోన్, మనిషి కాల్ను పోలిన వాడిని రెడీ చేశారు. నిజమైన వస్తువులుగా భావించేట్టు తయారు చేసిన క్రియేటర్ను నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాల వస్తువులను, పక్షులను కేక్స్తో రెడీ చేసి చూడ్డానికి మాత్రం నిజమైనవి, ప్రాణాలతో ఉన్నవేనని నమ్మాల్సి వస్తుంది. ఇండోనేషియన్ మోటో గ్రాండ్ ప్రీ తుది పోరుకు ముందు మార్క్ అనే రేసర్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదానికి గురై గాయపడ్డాడు. రేసింగ్ ట్రాక్పై స్కీడ్ అయి పడిన తీరు ప్రతి ఒక్కరిని షాక్కు గురి చేస్తుంది. బైక్తో పాటు గాల్లోనే పల్టీలు కొట్టాడు. బైక్ అదుపు తప్పడంతో పల్టీలు కొడుతూ గాల్లో ఎగిరిపడ్డాడు. బైక్ పార్ట్స్ చెల్లా చెదరయ్యాయి. కింద పడిన వెంటనే తేరుకున్న మార్క్ పైకి లేచి నెమ్మదిగా నడిచి వస్తూ కనిపించాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. రేసర్ పూర్తి ఫిట్నెస్తో లేని కారణంగా యాక్సిడెంట్ అయ్యిందని తెలుస్తోంది. Super fast. What's happened to Marquez here? He tips it in. Whoa! Wow! Oh, dearie me!
Why, just letting go in the most spectacular fashion. That is on. Here we be. Just about clambers to his feet. That Repsol Honda is completely destroyed. Thankfully, he's okay. He looks. ఓ వ్యక్తి కొండ అంచున నిల్చుని బ్యాక్ ఫ్లిప్ చేస్తున్న స్టంట్ మీరు చూడండి. ఏటవాలుగా ఉన్న ఆ చోట స్టంట్ చేసేటప్పుడు చిన్న తప్పిదం జరిగినా ప్రాణాలు పోయినట్లే. అయితే పర్ఫెక్ట్గా స్టంట్ చేసిన విధానం చూస్తే ఖచ్చితంగా చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి ఉంటాడని అనుకోవచ్చు. అలా అని మీరు ట్రై చేయకండి. కుక్క తన వెనక కాళ్లపై నిల్చుని ముందు కాళ్లతో పియానో వాయిస్తూ ఎంజాయ్ చేస్తుంది. చూడ్డానికి చిత్రంగా ఉన్నా తానేం తక్కువ కాదని నిరూపించింది శునకం. పియానోని ప్లే చేస్తూ సంగీతాన్ని ఆలపించడం తన శునకాన్ని చాలా ఇష్టమని దాన్ని యజమాని గర్వంగా చెబుతున్నాడు. ఆలస్యం ఎందుకు, ఫన్నీగా ఉండే ఈ వీడియోను మీరు చూసేయండి. ఓ బాలుడు మాత్రం రూబిక్ క్యూబ్ను క్షణాల్లో సాల్వ్ చేశాడు. కేవలం 14 సెకండ్లోనే సాల్వ్ చేసి గిన్నీస్ బుక్లోకి ఎక్కేశాడు. అది కూడా సైకిల్ తొక్కుతూ రూబిక్ క్యూబ్ను సాల్వ్ చేయడం విశేషం. ప్రస్తుతం ఆ బాలుడి రికార్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకు చెందిన జయదర్శన్ వెంకటేశన్ అనే బాలుడు కేవలం 14.32 సెకండ్లలో రూబిక్ క్యూబ్ను సైకిల్ తొక్కుతూ సాల్వ్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసి అందరినీ అబ్బురపరిచారు. సాధారణంగా చెట్లకు కలర్ అనేది ఉండదు. ఒకే రకంగా ఉంటాయి, లావుగా సన్నగా ఉంటాయి తప్ప రకరకాల కలర్లో పెరగవు. కానీ అలా కూడా ఉండే చెట్లను మీరు ఎప్పుడైనా చూసారా? ఇదిగో ఇక్కడ పెరిగే చెట్లు కలర్స్తో ఉండడం వింతగా అనిపించవచ్చు. ఇటీవల ఐఎఫ్ఎస్ అధికారి రెయిన్బో యూకలిప్టస్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చెట్టు ఇంద్రధనస్సు రంగులకు ప్రసిద్ధి చెందింది. ప్రత్యేక రంగు చెట్లు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పపువా న్యూగినియాలోని కనిపిస్తాయి. ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఆర్సీబీ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ తన ప్రియురాలు వినీ రామన్తో కలిసి పెళ్లిపీట లెక్కగా తాజాగా న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేకేఆర్ ఆల్రౌండర్ టీం సౌదీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రేయసి బ్రయాఫ్ హనీతో కలిసి జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. వివాహ వేడుక అనంతరం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు సౌదీ. దీంతో పలువురు క్రికెటర్లు, అభిమానులు నూతన దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. అడవిలోని మైదాన ప్రాంతంలో పందిపిల్ల మేత మేస్తుంది. దీన్ని గమనించిన చిరుతపులి తనకు ఈ పూటకు ఆహారం దొరికిందని సంబరపడిపోయింది. నేరుగా అటాక్ చేసి పందిపిల్లను నోట కరుచుకుని పరుగులు తీసింది. అయితే ఈ దృశ్యాన్ని చూసి తల్లిపంది చిరుతపై అటాక్కు దిగింది. తల్లిపంది రాకను గమనించిన చిరుత ప్రాణభయంతో పందిపిల్లను వదిలేసి పరుగులు తీసింది. అయినప్పటికీ ఆ తల్లిపంది వదలలేదు. దాన్ని ఒక రేంజ్లో ఉరికించింది. హైన్స్ షూ హౌస్ పెన్సిల్వేనియా ప్రాంతంలో కనిపించే ఇల్లు షూ ఆకారంలో నిర్మించి నివ్వెరపరిచేలా అందంగా తీర్చిదిద్దారు. పెన్సిల్వేనియాకు వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా ఇంటిని చూడడానికి వస్తారు. ఇవి హెల్మ్ టౌన్షిప్లో ఉన్నాయి. 1975-1989 మధ్య నిర్మించారు. మీరు ఫ్రాన్స్ పర్యటనకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ భవనాన్ని చూడండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఒక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా. స్టే ట్యూన్.
వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరో ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే, ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు, సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద దృశ్యాలు చూస్తుంటే ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఒక్కరూ బతకడం కష్టమేనని తెలిపింది. 133 ప్రయాణికులతో వెళ్తున్న చైనాకు చెందిన ఈస్టర్న్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 విమానం దక్షిణ చైనా గ్వాంగ్జీ జియాంగ్ ప్రాంతంలోని పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. మంటలు చెలరేగి విమానం కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ వివిధ దేశాల్లో ఉన్న భారత విగ్రహాలను వెనక్కి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి 9-10వ శతాబ్దాలకు చెందిన పురాతన అరుదైన విగ్రహాలు భారత్కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పురాతన అరుదైన 29 విగ్రహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిశీలించారు. ఇక్కడ ఓ వృద్ధ జంటకు వివాహ వేడుక జరుగుతున్నట్లు కనిపిస్తుంది కదూ. గతంలో వీరు మొదటిసారి 1971లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తర్వాత 1973, 75, 82, 86 సంవత్సరాల్లో 4 కుమార్తెలకు తల్లిదండ్రులయ్యారు. పెద్ద కుమార్తెకు 1992లో పెళ్లి చేశారు. ఈ దంపతులకు 93లో కుమార్తె పుట్టింది. పెద్దవారు తాతయ్య అమ్మమ్మలుగా ప్రమోషన్ అందుకున్నారు. ఇలా తమ ఇంట్లో జరిగిన కుమార్తెల పెళ్లి వేడుకలు, అల్లుళ్ళు అడుగుపెట్టిన సంవత్సరాలతో పాటు కుమార్తెలు పుట్టిన సంతానం, మళ్లీ మనవరాలకి పెళ్లి జరిపించిన సంవత్సరాలను ప్రదర్శిస్తూ వెరైటీగా వీడియో నెట్టింట్లో పెట్టడంతో తెగ వైరల్ అవుతుంది.
అడవిలో ఉండాల్సిన చిరుత జనావాసాల్లోకి చేరింది. పూణే జిల్లాలోని చకాన్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ప్లాంట్లోకి ఓ చిరుత ప్రవేశించింది. కంపెనీ గోడ దూకి చిరుత లోపలికి ప్రవేశించింది. హఠాత్ పరిణామానికి కార్మికులు భయంతో వణికిపోయారు. అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాంక్విలైజర్ డాట్ను ఉపయోగించి చిరుతను బంధించారు. రెండు ఎద్దుల మధ్య భీకర పోరు సాగుతోంది. కొమ్ములతో కుమ్మేసుకుంటున్నాయి. ఇలా జరుగుతున్న హోరాహోరీ పోర్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పెదరాయుడు మాదిరిగా ఎంటర్ అయిన ఓ గ్రామ సింహం ఎద్దుల మధ్య పోటీని ఆపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఓ ఎద్దును ముఖాన్ని గట్టిగా కరిచింది. కుక్క దాటికి అదిరిపోయిన ఎద్దు ఒక్కసారి సునకాన్ని జలకిచ్చి పోరాటం నుంచి నిష్క్రమించింది. దున్నపోతుల పోరాటంలో దూడ బలైందన్న సామెత గుర్తు చేసింది. రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏడాదికి గాను మొత్తం 128 పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా యోగా రంగంలో విశేష సేవ చేసిన కృషికి గాను 125 ఏళ్ల యోగా అభ్యాసకుడు స్వామి శివానంద్కు పద్మశ్రీ అవార్డు లభించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. శివానంద బహుశా దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ వయసులో పద్మ అవార్డు గ్రహీతగా రికార్డులకెక్కారు. కాగా అవార్డు తీసుకుంటున్న సమయంలో ఆయన చూపిన అభిమానం అందరినీ ఆకట్టుకుంది. మహిళ తలపై కూర్చుని తన వెనుక ఉన్న బ్యాగ్ను ఓపెన్ చేసేందుకు కోతి తిప్పలు పడింది. ఇంతలో మరో టూరిస్ట్ దాన్ని భయపెట్టబోయాడు, కానీ అదే అతన్ని భయపెట్టింది. అసలు ఆ కోతులు ఎందుకు దాడి చేశాయో అని ఆరా తీస్తే టూరిస్టుల బ్యాగ్లో ఉన్న తిండి పదార్థాల కోసం అవి చర్యకు దిగినట్లు తెలిసింది. గిబ్రల్టర్ అనే దేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సరదాగా వెళ్లిన టూరిస్టులను ఇక్కడ కోతులు ఇలా బలవంతంగా చేయడం పొరపాటుగా మారిందని అక్కడ పర్యటించిన వారు వాపోయారు. ప్రముఖ సినీ నటి కృతి కర్బందా పోల్ డాన్స్ చేసి తనకు రారు సాటెవ్వరు అని నిరూపించుకుంది. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని తను చేసిన పోల్ డాన్స్ చూసి అభిమానులు నోరెళ్ల పెడుతున్నారు. వామో, కృతి కర్బందాలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. తెలుగులో పలు సినిమాల్లో నటించిన కృతి ఆ తర్వాత బాలీవుడ్కు చెక్కేసింది. ప్రస్తుతం కృతి బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్తో డేటింగ్లో ఉంది. ఉత్తరాఖండ్ కురాడు ప్రదీప్ మెహ్రా అర్ధరాత్రి 10 కిలోమీటర్ల పరుగు తీసి వైరల్ అయ్యాడు. చిత్ర నిర్మాత వినోద్ కప్రీ నోయిడాలోని రోడ్డుపై పరిగెత్తుతున్న బాలుడితో కారు నడుపుతూ ఇంటరాక్ట్ అయ్యాడు. 19 साल ఉత్తరాఖండ్ కే. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్. నిజంగా ఉన్నది ఉన్నట్టే తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంట గంటకు సూపర్ ఫాస్ట్ గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. ఒక్క
ధనాదన్ రెండు ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాకానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. హైటెక్ పద్ధతిలో పేకాట ఆడుతున్న హిందూపుర ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ జిల్లా గౌరీబిదనూర్ తాలూకా పరిధిలోని నగిరగెర బిఎన్ఆర్ రెస్టారెంట్ వద్ద జూద కేంద్రంపై కర్ణాటక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. బాలకృష్ణ పిఏ బాలాజీతో పాటు 19 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 1,56,750 నగదు, 8 కార్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఇక తాజాగా వచ్చిన వార్తలన్నింటినీ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారి తుఫానుగా రూపాంతరం చెందనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా వ్యాప్తి చెంది ఉంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారితే దాన్ని అసనీ అనే పేరుతో పిలుస్తారు. అసనీ తుఫాను ప్రభావం అంతా భయంకరంగా ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి ధనుష్కోడిలోని అర్చుల్మనై వరకు బగ్జాల జంక్షన్ను 13 గంటల్లో దాటిన 13 ఏళ్ల జిఆర్ రాయ్ అనే చిన్నారి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆటిజంపై అవగాహన కల్పించేందుకు ముంబైకి చెందిన భారత నావికా దళానికి చెందిన మదన్ రాయ్ కుమార్తె శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి ధనుష్కోడిలోని అర్చుల్మనై వరకు స్విమ్మింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రముఖ దర్శకుడి కుమారుడు మన్నన్ తాగుడుకు బానిసయ్యాడు. ఇంట్లో వద్దని వారిస్తున్నా తాగడం ఆపడం లేదు. దీంతో అతను ఒబెసిటీతో కూడా బాధపడుతున్నాడు. నేపథ్యంలో ఇకపై తాగితే అంతు చూస్తానంటూ తండ్రి బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఇతను తన నివాసం ఉంటున్న ముంబైలోని అంధేరీలో ఉన్న అపార్ట్మెంట్లోని 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భాగ్యనగర వాసులకు ఇది నిజంగా శుభవార్తనే చెప్పాలి. హైదరాబాద్ అభివృద్ధి లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేసి శరవేగంగా డెవలప్మెంట్ పనులను కంప్లీట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మరో భారీ ప్రాజెక్టును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచడం, వాహనదారులకు ఇబ్బంది లేని రాకపోకలను కల్పించే లక్ష్యంతో అభివృద్ధి చేసిన 4 కొత్త లింక్ రోడ్లు, కారిడార్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్కు సమీపంలో ఉండే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో డ్రగ్స్ తయారవుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. ఫార్మా కంపెనీ ముసుగులో ట్రమడాల్ డ్రగ్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారవుతున్న డ్రగ్ని పాకిస్తాన్కి ఎగుమతి చేస్తున్నట్లుగా బెంగళూరు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. కంపెనీ తయారు చేస్తున్న ట్రమడాల్ డ్రగ్కి ఎలాంటి అనుమతులు లేవని తేల్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీ పదవుల నుంచి తప్పించింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డిని పదవి నుంచి తొలగిస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతల నుంచి తప్పించింది. ఢిల్లీ నుంచి దోహా బయలుదేరిన ఖతార్ ఎయిర్వేస్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఫ్లైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాన్ని పాకిస్తాన్లోని కరాచీ విమానాశ్రయానికి మళ్లించారు. టేకాఫ్ అవ్వగానే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కార్గో హెడ్లోని పొగలు వస్తుండటంతో ఫ్లైట్ను కరాచీ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దిల్ రాజు అంటే ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సినిమాలు చూసే దాదాపు అందరికీ తెలుసు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా మారి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ను సాధించారు రాజు. కాగా ఈ దంపతులు త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. నుంగంబాకం మెట్రో స్టేషన్ లిఫ్ట్లో 13 మంది ప్రయాణికులు చిక్కుకున్న ఘటన కలకలం రేపింది. 2 గంటల పాటు ప్రయాణికులు లిఫ్ట్లోనే ఇరుక్కుపోయారన్న విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించడంతో శ్వాస ఆడక పలువురు స్పృహ తప్పి పడిపోయినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ ముస్లిం మహిళ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. విడాకులు ఇవ్వాలని తన భర్త బెదిరించాడని ఆ మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికాతో సహా వివిధ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. మరీ ముఖ్యంగా యూరోపియన్ దేశాలు రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచేసుకున్నాయి. దీంతో ఆ దేశంలో కండోమ్ల కొరత ఏర్పడుతుందంటూ పుకార్లు మొదలయ్యాయట. ఇంకేముంది, రష్యన్లు తమ భవిష్యత్ అవసరాల కోసమని కండోమ్లు ఎగబడి మరీ కొనేస్తున్నారట. ఓ ప్రేమ జంట సాగర్ ఎడమ కాలువలోకి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. యువకుడు గల్లంతవుగా యువతిని స్థానికులు రక్షించారు. ఈ ఘటన నల్గొండ జిల్లా హోలియా పట్టణంలో జరిగింది. ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం రేగులవరం తాండాకు చెందిన బాలకృష్ణ, నల్గొండ జిల్లా పియేపల్లి మండలం నర్లంగ తాండాకు చెందిన వారుగా గుర్తించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు ఆల్ టైం రికార్డు ధర పలికింది. వారం రోజుల నుంచి 10,000 మార్కును దాటుకుంటూ వస్తున్న తెల్ల బంగారం సరిగ్గా వారం తర్వాత 11,000 దాటి ఆల్ టైం రికార్డు ధరను సొంతం చేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక కారు దగ్ధమైంది. ఏపీ ఫర్నిచర్ ఎదురుగా హోండా సిటీ కారులో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగడంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమవుగా 2 క్షేమంగా బయటపడ్డారు. స్మిత్ చేసిన ఒక పని వివాదాస్పదమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. బ్యాటింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ బౌలర్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకున్నాడు. అదే సమయంలో బౌండరీ లైన్ అవతల ఒక రోబోటిక్ కెమెరా కదులుతూ ఉండడానికి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్కు ఆ కెమెరాను చూపిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. అది చూసిన కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇవి రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మీ కళ్ళను మీరే నమ్మరు. ఓ రేంజ్లో క్రియేటివిటీ చేసిన క్రియేటర్, కేక్లతో బొమ్మలకు ప్రాణాలు పోసిన కళాకృతి, అభినందించకుండా ఉండలేని నెటిజన్లు. ఇండోనేషియాలో ప్రమాదానికి గురైన బైక్ రేసర్, మోటో గ్రాండ్ ప్రీ తుదిపోరుకు ముందు ప్రాక్టీస్లో విషాదం, ప్రాణాలతో బయటపడ్డ రేసర్ అదృష్టం. నాలుగు దేశాల్లోని అపురూపమైన వృక్షాలు, కలర్ అందాలతో ప్రత్యేకత చాటుకున్న చెట్లు, చూడ్డానికి వింతగా అనిపించిన వాస్తవం. చైనాలో ఘోర విమాన ప్రమాదం, 133 మంది ప్రయాణికుల మరణం. గ్వాంగ్జీ జియాంగ్ పర్వత ప్రాంతంలో దుర్ఘటన. రెండెద్దుల మధ్య పోరాటం, సునకానికి ప్రాణ సంకటం. ఎదురాయిడి పోజిచ్చి చిక్కిపోయిన గ్రామసింహం, కొమ్ములతో కుమ్మేయగా బుద్ధొచ్చి పరారైన వైనం. సినీ నటి కృతి కర్బందా పోల్ డాన్స్, తనకు రారు సాటెవ్వరంటున్న ఫ్యాన్స్, టాలెంట్ చూసి నివ్వెరపోయిన అభిమానుల కామెంట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.